హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నప్పుడు కృణల్ పాండ్యా అసలు ఒక్క మాట కూడా స్పందించలేదు. దీంతో కొంతమంది అప్పుడు అన్నారు కూడా, కృణల్ పాండ్యా ఎందుకు స్పందించట్లేదు, కృణల్ పాండ్యా కూడా హార్దిక్ పాండ్యా చేసింది తప్పనుకుంటున్నాడా అని. అయితే ఇన్నాళ్లకు తన మనసులోని బాధను మొత్తం బయటపెట్టాడు కృణల్ పాండ్యా. ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచాక హార్దిక్ పాండ్యా ఇండియా మొత్తానికి హీరో అయ్యాక ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడేమో తెలియదు కానీ ఇప్పుడు మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తన బాధను, తన సంతోషాన్ని మొత్తం వ్యక్తపరిచాడు. హార్దిక్ తో కలిసి నేను 10 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను. గత కొన్ని రోజులుగా జరిగింది చూస్తుంటే తమ కలలు నెరవేరినట్లుగా ఉందని కృణల్ పాండ్యా తెలిపాడు. హార్దిక్ సాధించిన విజయాన్ని చూసి తనెంతో ఉద్వేగానికి లోనయ్యానని చెప్పాడు. గత 6 నెలలుగా తన తమ్ముడికి చాలా కష్టకడియాలు గడిచాయని, జనాలు హార్దిక్ను దారుణంగా ఎగతాళి చేశారని అన్నాడు. హార్దిక్ కూడా అందరిలాగా భావోద్వేగాలు కలిగిన మనిషి అన్న విషయాన్ని కూడా చాలామంది మర్చిపోయి హేళన చేశారని ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తిగా అర్హుడని కృణల్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఇది కృణల్ పాండ్యా మాత్రమే చెప్తున్న మాట కాదు, ప్రతి ఇండియన్ క్రికెట్ అభిమాని ఆశ్చర్యపోతున్నాడు. కొన్ని నెలల క్రితం హార్దిక్ పాండ్యాను ఎంతగా ట్రోల్ చేశారు. అలాంటి హార్దిక్ పాండ్యా ఇప్పుడు ప్రతి ఒక్కరితో జేజేలు పలికించుకుంటున్నాడు. వాంఖేడే స్టేడియంలో విక్టరీ పెరేడ్ లో కూడా రోహిత్ శర్మ హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు హార్దిక్ పాండ్యాకు. ఎందుకంటే లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేయడం అంత ఈజీ అయిన పని కాదు. ఎన్ని రన్స్ ఉన్నా ఆ ప్రెజర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ప్రెజర్ ను జయించాడు హార్దిక్ పాండ్యా. చాలా కాన్ఫిడెంట్ గా బౌలింగ్ చేశాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.